హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని 7వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని 7వ భాగం. భోజనాలు చేస్తున్నప్పుడు వంశీ, ఈవేళ వంటకాలన్నీ కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి, ఎవరిదో కొత్త చేయి పడినట్లుంది అంటూ సుమజ వైపు చూశాడు. సుమజ నవ్వు మొహంతో తల అడ్డంగా ఊపి, నేనేం అసలు కల్పించుకోలేదు, అయినా వంట సరిగ్గా రాని మీలాంటి వాళ్ళు ఎవరైనా నా సహాయం తీసుకుంటారు కానీ ఇద్దరూ మహామహులైనప్పుడు నా చేయి పడే అవకాశం ఇవ్వనే ఇవ్వరుగా. నేను ఖాళీగా కూర్చుని టీవీతో సెల్ ఫోన్తో కాలక్షేపం చేసేశాను అంది. వంశీ కూడా నవ్వు మొహంతో చూస్తూ, ఇద్దరు దండులు కలిసి చేసినందువల్లనే అయి ఉంటుంది, వంటకాలన్నీ ఇలా ప్రత్యేకంగా చాలా రుచిగా ఉన్నాయి అన్నాడు. ఎప్పుడు మీ ఇంట్లో చేసే వాటికి కొంచెం మార్పుగా చేస్తే నచ్చదేమోనని సంశయించా, పర్వాలేదన్నమాట అంది భార్గవి. శ్యామసుందరి చిన్నగా నవ్వింది. మా అబ్బాయికి మీ ఇంటికి రాకముందే మీ వంటల రుచి చూపించేశారు అంది. వంశీ కొంచెం అలకగా తల్లివైపు చూసి, అప్పుడే ఏమిటమ్మా నువ్వు అలా అంటున్నావు? మెల్లగా గొణుగుతున్నట్లుగా అని చేయి కడుక్కోవడానికి డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచాడు. కాసేపటికి బయలుదేరి వెళ్తున్నామని చెప్పటానికి అన్నట్లు వంశీ తీరుబడిగా కూర్చున్న గదిలోకి వచ్చింది సుమజ. చిరునవ్వుతో వంశీ సుమజ వైపు చూసి, ఏమిటి పండు అన్నాడు. సుమజ పకపక నవ్వింది. వంశీ ఆశ్చర్యంగా చూసి, ఎందుకు అంతగా నవ్వుతున్నావు అని అడిగాడు. సుమజ కొంచెం ఓరగా చూసి, ఏదో గుర్తుకొచ్చిలే అనేసింది. అదేమిటో చెప్పకూడదా అంటూ వంశీ రెట్టించేసరికి సుమజ అలాగే నవ్వు మొహంతో, సరే చెప్తా, నాకేం అభ్యంతరం లేదులేండి, ఎప్పటిదో ఒక సంఘటన గుర్తుకొచ్చిందని అన్నాగా. అదేమిటంటే, ఒక సినిమాలో హీరోయిన్ని ఆమె ముద్దు పేరుతో పిలిచి అల్లరి చేయాలనుకుని సరదాగా అలా పిలుస్తాడు. అంటే ఆ అమ్మాయికి పండు అనే తన ముద్దు పేరు ఎవరికీ తెలియటం ఇష్టం ఉండదన్నమాట. అందుకని కొత్త వాళ్ళు అలా పిలిస్తే బాగా ఉడుక్కుంటుంది. అందుకే మీరు నన్నలా అల్లరిగా పిలిచారనుకుంటున్నా. అయితే మీకో సంగతి చెప్తా. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఈ విషయం. నేను ఒకరోజు కాలేజీకి వెళ్తుంటే ఓ 4 అబ్బాయిలు ఉన్న బృందంలోని ఒకడు నాకు ఫ్రెండ్స్లో పండు అనే ముద్దు పేరు ఉందని తెలుసుకున్నాడేమో. పండు 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 ఎర్రగుండు యాపిల్ దాని పేరు అని ఓ సినిమా పాటని రాగం తీశాడు. నేనేం భయపడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగాను, మీలో ఎవరండి నన్ను ఆ పేరుతో పిలిచింది అని. ఎవరూ మాట్లాడలేదు, కళ్ళు అప్పగించి చూస్తుండిపోయారు. ఎవరో చెప్తే నేను ఆనందంగా అతన్ని అన్నయ్య అని పిలుద్దామనుకున్నా. ఎందుకంటే మా ఇంట్లో మా అన్నయ్య అలా పిలుస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఫారిన్లో ఉన్నాడు, అందుకే మా అన్నయ్యని గుర్తు చేస్తూ నాకు ఆనందం కలగజేసిన వాళ్ళని అభినందిద్దామని అనుకున్నా. కానీ ఎవరు చెప్పడం లేదు మరి. సరే అంటూ వచ్చేశాను. ఇక ఆ తర్వాత అబ్బాయిలు ఎవరూ కూడా పండు అని పిలవనే లేదు. ఇప్పుడు మీ పిలుపుతో ఆ సంఘటన గుర్తొచ్చి నవ్వొచ్చింది. అమ్మో, ఇంత కథ ఉందా? ఇక నేను కూడా ఎప్పుడూ అలా పిలవను అన్నాడు సరదాగా నవ్వేస్తూ. సుమజ వైపు సందేహంగా చూస్తూ, అవును, మీకు అన్నయ్య ఉన్నట్లుగా తెలీదే అన్నాడు. సుమజ మళ్ళీ ఫక్కుని నవ్వింది. నాకు అన్నయ్యలు ఎవ్వరూ లేరు, అలా వాళ్ళతో తమాషా కోసం అన్నానంతే. మళ్ళీ వాళ్ళు ఎప్పుడూ అలా పిలిచి ఏడిపించాలనుకోలేదు. చూసారా నా ఉపాయం ఎలా పనిచేసిందో? నాలాగే మీరు ఒక్కరే కాబోలనుకున్నాం, కానీ ఇప్పుడే తెలిసింది మీకు చెల్లి ఉందని. ఎంతైనా తోడబుట్టిన వాళ్ళు ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. సుమజ మాటను అంగీకరిస్తున్నట్లుగా తల ఊపాడు వంశీ. సరే మరి మేము వెళ్ళిరామా అంది యథాలాపంగా సుమ. వంశీ చిరునవ్వుతో వద్దన్నట్లు తలూపి ఇక్కడే ఉండిపోమ్మన్నట్లు చేతివేలుతో చూపించి సైగ చేశాడు. సుమజ సరదాగా నవ్వేసి, మరి మధుర భావనలకు సమయం కావాలని అన్నది మీరేగా అని ఒక క్షణం ఆగి మళ్ళీ, దేనికైనా మితమే ముద్దు, అతి అనర్థమే అంటారు, ఆలోచించండి అంటూ అక్కడి నుండి చకచకా వెళ్ళిపోయింది నవ్వుమొహంతో. ఆ మాటలకు అర్థం ఏమై ఉంటుందనే ఆలోచనలో పడిపోయాడు వంశీ. కాసేపటికి అతని పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. అమ్మా అమ్మా! గుమ్మం దగ్గరే నిలబడిన అనూష గట్టిగా పిలిచింది. లోపల ఉన్న శ్యామసుందరి కూతురు పిలుపు విని గబగబా అక్కడికి వచ్చి, ఎప్పుడొచ్చావానో, అదేమిటి లోపలికి రాకుండా అక్కడి నుంచే కేకలు పెడుతున్నావు అంది.
ఏమో మరి, అనుమతి కోసం పిలిచా. ఇంట్లోకి ఎకాఎకిని రావడానికి ఇంట్లో వాళ్ళం కాదుగా అంది అనూష నిష్ఠూరంగా చూస్తూ. అదేమిటే అలా అంటున్నావు? ఆవిడ ఆశ్చర్యపోయింది. నేను ఈ ఇంటికి చెందినదాన్ని కాదని నాకు ఈ మధ్యనే తెలిసింది. కూతురు మాటలకు ఆవిడ నవ్వు మొహంతో చాలే చమత్కారం, లోపలికి రాముందు అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకువచ్చింది. అక్కడున్న సోఫాలో కూర్చుంటూ అనూష అంది, నేను ఈ ఇంటి మనిషిని అయితే నేను లేకుండానే ముఖ్యమైన నిర్ణయాలు జరుగుతాయా? శ్యామసుందరి ఆశ్చర్యంగా చూసి, నువ్వు లేకుండా ఏం జరిగాయి అంది. జరగలేదా? అన్నయ్యకి పెళ్లి నిశ్చయం అయిందని నువ్వు మా అత్తగారికి ఫోన్ చేసి చెప్పావుగా? అవును చెప్పాను. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పడం బాగుంటుందని ముందుగా ఆవిడతో అన్నాను. అయితే అయితే అంటావేమిటమ్మా? నిశ్చయానికి ముందు అన్నీ మాట్లాడుకునేటప్పుడు నేను ఉండాలిగా, మరి నన్ను పిలవలేదెందుకు? శ్యామసుందరి చిన్నగా నవ్వింది. బావుందే, పెళ్లి మాటలంటూ ఏమున్నాయి? మీ అన్నయ్యకి నచ్చిన అమ్మాయిని నాకు చూపించాడు, అంతే కదా? అవును చూసావు సరే, పెళ్లి నిర్ణయం అయిపోయిందని ఎలా అనుకున్నావు? వాళ్ళు ఏమిస్తారో ఏమిటో అవన్నీ మాట్లాడేశావా? వాళ్ళిద్దరికీ ఇష్టమైంది. వాళ్ళు అవన్నీ ఆలోచించుకునే ఉంటారు. లేకపోతే నాలాగే పిల్లలిద్దరికీ ఇష్టం కదా అని సరే అనుకుని ఉంటారు. నేను అక్కడికి వెళ్ళటం లేదని వంశీ వాళ్లతో అంటం వలన కాబోలు అమ్మాయిని తీసుకుని వాళ్ళ అమ్మగారు తన స్నేహితురాలు ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చారు. జరిగింది ఇదే. ఏమిటమ్మా అమాయకురాల్లా మాట్లాడుతున్నావు? నా పెళ్ళి ఎలా జరిగింది? అటూ ఇటూ సంబంధించిన పెద్దవాళ్ళంతా కూర్చుని ఇచ్చిపుచ్చుకోవటాలు లాంటి విషయాలన్నీ మాట్లాడుకోవటం అయ్యాకనే కదూ సరేననుకున్నారు? అవును, అప్పుడు మీ నాన్న ఉన్నారు, మేం వెతికి చూసిన సంబంధం కాబట్టి అలా అవన్నీ జరిగాయి. ఇప్పుడు వంశీయే ఇంటికి పెద్ద. ఆ పైన వాడికి నచ్చిన అమ్మాయి తారసపడింది కాబట్టి సంబంధం చూడాల్సిన అవసరం లేకపోయింది. ఈ మధ్యనే దామోదరం గారింటి శుభకార్యంలో కలుసుకున్నారు. ఇద్దరికీ ఇష్టమేననే సంగతి వాళ్ళు అనుకున్నాక పెద్దవాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరికీ అభ్యంతరం లేకపోయింది. ఇంతేగా, ఇందులో మాట్లాడుకోవటాలు నిన్ను పిలవటం లాంటివేముంటాయి? పెళ్ళి ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనేవన్నీ అనుకున్నాక ముందుగా నీకే తెలుస్తుంది. అమ్మాయిని చూశాను కాబట్టి పెళ్ళి అనేది నిశ్చయమేనని నీకు తెలుస్తుందని ముందుగా మీ అత్తగారికి చెప్పానంతే. సంజాయిషి ఇచ్చినట్లు శ్యామసుందరి వివరంగా చెప్పింది కూతురికి. అది సరే గాని ఈ విషయం నువ్వు చెప్పినట్లుగా చెప్పి మా అత్తగారు నాతో ఏమన్నారో తెలుసా? పెళ్లిలో అమ్మాయి తరఫు వాళ్ళు నీకిచ్చే లాంఛనాల గురించి మాట్లాడుకున్నారా అని అడిగితే నేను తెల్లమొహం వేశాను. నాకు అసలు పెళ్లి విషయమే చెప్పలేదు నువ్వు. మా అత్తగారు అడిగిన ఆ వివరాలన్నీ తెలుసుకుందామని వచ్చానిప్పుడు. కూతురు మాటలకు ఆవిడ విస్తుపోయినట్లుగా చూస్తూ నీకు లాంఛనాలేమిటి అని అడిగింది. అనూష నవ్వింది. ఏమిటమ్మా పెద్దదానివి చిన్నపిల్లని నన్ను అడుగుతున్నావు? బావుంది, పెళ్లిలో ఆడపడుచు లాంఛనాలని ఉంటాయిగా, ఆ విషయమే మా అత్తగారు అడిగి తెలుసుకోమని చెప్పారు. అనూష మాటలకు శ్యామసుందరి మొహం చిన్నపోయింది. నేను అలాంటివన్నీ అడగనమ్మా, అడగలేను కూడా, అది నా పద్ధతి కాదు. అమ్మాయి మనవాడికి సరిజోడీలా ఉంది కదా అనుకున్నాను. మంచి స్వభావం కలిగిన అమ్మాయేననిపించింది మన ఇంట్లో ఉన్న కాసేపట్లో. అందుకే నేనేం అభ్యంతరం చెప్పదలుచుకోలేదు. పెళ్ళికి ఇదే ముఖ్యంగాని మిగతా విషయాలేమీ కావు. అంటే అలాంటివన్నీ చూసుకోకూడదని కాదు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమకే ఎక్కువ విలువ ఇవ్వాలనేది నా అభిప్రాయం. అర్థమైందా? తల్లి మాటలకు వ్యంగ్యంగా నవ్వింది అనూష. సరేలే, ఈ మాటలకేం గాని అన్నయ్య రాని నేనే అడుగుతా. ఇంట్లో లేనట్టున్నాడు, ఎక్కడికి వెళ్ళాడే? ఏదో బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాడుగా, ఆ పనుల మీద తిరుగుతున్నాడనుకుంటా నిర్లిప్తంగా జవాబు చెప్పింది ఆవిడ. కాసేపటికి ఇంటికి వచ్చిన వంశీ అనూషను చూసి ఆదరంగా పలకరించాడు. ఎప్పుడు వచ్చావంటూ. ఆ ప్రశ్నకి అనూష అన్నగారి వైపు నిష్ఠూరంగా చూసి నాకు చెప్పకుండానే పెళ్లి ఏర్పాట్లు చేసేసుకుంటున్నావా అంది. వంశీ చిరునవ్వుతో చూసి ఇంకా పూర్తిగా అనుకోలేదు కదా, అయినా అమ్మ చెప్పే ఉంటుందిగా, లేకపోతే నీకెలా తెలుస్తుంది అన్నాడు. అవును అమ్మ చెప్పింది, కానీ నాతో కాదులే, మా అత్తగారితో. పెళ్లిలో నాకు ఇవ్వాల్సిన కానుకల గురించి మాట్లాడాల్సి వస్తుందని నాకు చెప్పలేదనుకుంటా. అమ్మ కానుకల గురించి భయపడుతుందా? భలే చిత్రంగా మాట్లాడుతున్నావే. వంశీ మళ్ళీ నవ్వాడు. అయితే నేను అడిగింది ఇస్తావా? వాళ్ళని అడగనని అమ్మ చెప్పిందిలే అంటూ అనూష నిట్టూర్చింది. తప్పకుండా నిజమే, వాళ్ళని అడగడం ఏమిటి? నీకేం కావాలన్నా మేమిస్తాం దృఢ నిశ్చయం అన్నట్లుగా వంశీ చెప్పిన మాటలకు అనూష నిజంగా అంటూ రెట్టించింది. సందేహం ఎందుకు? నిజమే, కాకపోతే నా శక్తికి మించిందేది అడగకూడదు మరి.
అనూష ఆనందంగా నవ్వింది. నీ శక్తికి మించంది నీ దగ్గర ఉన్నదే అడుగుతాలే అంటూ భరోసా ఇచ్చి తల్లివైపు చూసి, అమ్మా, అన్నయ్య ఇస్తానని ఒప్పుకున్నాడు, నువ్వు అభ్యంతరం చెప్పకూడదు మరి అంది. ఆవిడ అనూష వైపు విచిత్రంగా చూసింది. మీ అన్నయ్య ఇస్తానని అన్నదానికి నేనెందుకు అభ్యంతరం చెప్తాను? ఆ మాటలకు అనూష మళ్ళీ నిట్టూర్చింది. ఏమో, కొన్ని విషయాల్లో ఏదో సామెతలా దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వకపోవచ్చని అంటుంటారుగా, అది గుర్తుకొచ్చి అన్నాలే. సరే సరేలే, నేనేం అడ్డుపడ్ను, అభ్యంతరము చెప్పను. ఆవిడ మాటలకు అనూష ఆశ్చర్యంగా చూస్తూ, నిజంగానే కదా, బాగా గుర్తుపెట్టుకో అంది. ఆవిడ కూతురు వైపు కొంచెం అయోమయంగా చూస్తూ, అదేమిటో ముందు చెప్పచ్చుగా అంది. చెప్తా, ఇప్పుడు కాదు, మళ్ళీ వచ్చినప్పుడు అంది అనూష స్థిమితపడినట్లుగా మొహం పెట్టి. సరేలే, మేము ఇవ్వలేనిది అడగనన్నావు కదా, ఆ మాట చాలు, దగ్గరున్నది ఏదైనా ఇవ్వడానికే అంటూ ఆవిడ అక్కడితో సంభాషణకు ముగింపు పలికింది. ఆ తర్వాత శ్యామసుందరి కూతుర్ని, సుమజన్ చూస్తావా, రమ్మని పిలుద్దామా, వచ్చే వరకు ఉంటావుగా అని ఆరా తీసింది. అయితే దానికి అనూష ఆ విషయం మీద అంత ఆసక్తి చూపించకపోవడం ఆవిడికి కొంచెం విచిత్రంగా అనిపించింది. నేను మళ్ళీ వస్తానని చెప్పా కదా, అప్పుడు 4 రోజులు ఉంటానని ఇంట్లో వాళ్ళకి చెప్పి వస్తాగా, అప్పుడు ఆలోచిద్దాంలే అమ్మా అని అనూష తేల్చేసింది. ఆ రోజు సుమజ వంశీకి ఫోన్ చేసింది. మొదటగా మీ అనూష వచ్చి వెళ్ళిందటగా అంది. అవును, నీకెలా తెలిసింది? వంశీ కొంచెం ఆశ్చర్యం ప్రకటించాడు. ఇప్పుడు మీ ఇంటి విశేషాలు తెలుసుకోవడానికి మీరు ఒక్కరే మార్గం కాదు, మరి మా అమ్మలిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ ఊరు నుండి అక్కడి నుంచి ఇంటికి రాగానే ఆ విషయం అమ్మ ఫోన్ చేసి మీ అమ్మగారికి చెప్పింది. తర్వాత ఇప్పుడు అత్తయ్య అప్పుడే ఈ వరుస ఎందుకులండి, మీ అమ్మగారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఈ విషయము చెప్పారు. సరే, అనూష్ కబుర్లేమిటి అంది సుమజ యథాలాపంగా. వంశీ చిన్నగా నవ్వి జవాబు చెప్పాడు. పెళ్ళికి కానుక కావాలట తనకు. అవును, ఆడపడుచు లాంఛనం అని ఉంటుందట, అది మేమే ఇవ్వాలట కదా, అమ్మ నాన్నగారితో చెప్పడం విన్నాను. అలా ఇవ్వటాలు ఏమీ ఉండవని మా అమ్మ చెప్పింది. అయినా మా చెల్లెలకి ఏం కావాలో అది మేమివ్వడమే సబబుగా ఉంటుంది. మా అమ్మ ఇంకో మాట చెప్పింది. ఇద్దరూ ఆస్తిపాస్తుల వివరాలు చెప్పుకోవడం జరిగిందట. మీ అమ్మగారు చెప్పారని అమ్మ చెప్పింది. మీ నాన్నగారే తన ఆస్తి అని, ఆయన ఇప్పుడు ఏం సంపాదించినా అది వాళ్ళిద్దరికీ చాలని, ఇక ఉన్నదంతా నీకే చెందుతుందని, పెళ్లిలో గాని తర్వాత గాని ఏం అడిగినా ఇవ్వడానికి సిద్ధమని చెప్పారట. మా అమ్మ అలా ఏం అడిగి తీసుకునే పద్ధతి లేనే లేదని, పిల్లల ఇష్టాన్ని గుర్తించి పెద్దవాళ్ళుగా పెళ్లి చేయడమేనని చెప్పిందట అంటూ వంశీ నవ్వాడు. అవును, ఈ కబుర్లన్నీ నాన్నగారికి చెప్పేటప్పుడు నేను విన్నాను. మా అమ్మకి మీ ఇంటికి వెళ్ళొచ్చాక, అబ్బా, అమ్మ ఎంత సంతోషపడిపోతుందో. మీ అమ్మగారింటిని పొందిగ్గా అందంగా తీర్చిదిద్దుకున్న తీరు, హుందాగా ఉన్న ఆమె రూపం, మాట తీరు, ఇలా అన్నీ బాగా నచ్చేసాయి అన్నమాట. అందుకే నాన్నగారికి వర్ణించి మరీ చెప్పింది. నన్ను చాలా అదృష్టవంతురాలనని పొగిడింది అంటూ సుమజ నవ్వింది. అయితే మా అమ్మ గురించే కానీ నా గురించి ఏం చెప్పలేదన్నమాట, అంతేగా అన్నాడు వంశీ మాటల్లోనే కొంచెం అలకం నటిస్తూ. ఇంతటితో మధుర భావన నవల్లోని 7వ భాగం సమాప్తం. వచ్చే వారం 8వ భాగంతో కలుద్దాం.